విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, తన భార్య గర్భవతి కావడం, డైలీ వాడు ఆఫీస్కి వెళ్ళగానే అది నన్ను ఇంటికి పిలుస్తుందిరా, సుభాష్ పరిచయమయ్యాడన్నారు శాంతి. తన గురించి అంతా అతనికి చెప్పానని, అలాగే అతని గురించి అంతా తనకు చెప్పాడని పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, మనల్ని చిన్న పిల్లల్లా చూసుకుంటారు. ఇది కంఫర్ట్ అంటే. ఆ మూమెంట్ లో నాకు చెయ్యి పెట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్ని ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్ని నాకు చెప్పినారు. మీ అమ్మాయి ముద్దు పెట్టిందండి. అది పెడితే మాత్రం నువ్వు పెట్టించుకుంటావు, దొంగగాడితో కొడక. భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉనింది, ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. మనిషివా పశువురా, నీ వంకర పళ్ళకి తింగర బతుక్కి కంఫర్ట్స్ కావాలి. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్లి అయింది. నా ఇంట్లో వారానికి ఒక్కరోజు నీ దగ్గర. ఇప్పటికైనా మేల్కోరా. అమెరికాలో ఉండగా తన భార్య గర్భవతి అయిందని, తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో విజయసాయిరెడ్డి పెద్దయినని, తనకన్నా రెట్టింపు వయసున్న వ్యక్తితో ఎలా సంబంధం ఉందని చెబుతారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 15లో కవల పిల్లలు పుట్టారని చెప్పారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, ఆ అడక తిన్న తర్వాత ఆ బాధలు తెలుసుకున్న తర్వాత సినిమా తన భార్య గర్భవతి కావడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పడి ఒకటయ్యామని చెప్పారు. తాను ఏ తప్పు చెయ్యలేదన్నారు. మా అమ్మని మహిళా మండలి ప్రెసిడెంట్ చేసి మా అమ్మకి న్యాయం చేయండి. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? మేము ఏ తప్పు మాట్లాడుతున్నాను నేను? వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు, మీకు చిన్న కారు. వాళ్ళకేమో పెద్ద బంగ్లా, మీ అమ్మ నువ్వు బుల్లి ఫ్లాట్ లో. For 10 crores as compensation for the damage you did to my life. నేను డిపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు నేను బెగ్గర్ని కాదు. ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. ఆ భార్య సమాజ సేవలో ఉండటమే నాకు ఇష్టం. ఫ్రీడమ్. సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ, నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. మమ్మల్ని నడు సముద్రంలో వదిలేసి నువ్వు ఇక్కడ కులకడానికి సిగ్గుకాలేదు? యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది. రాయలసీమలో పెరిగిన వాతావరణం ఇలాంటిది. ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి. ఎవడ వాచిపోయింది కదరా. ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి. నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చి ఉండేది. నాకు పిచ్చిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది, పోతిరెడ్డి సుభాష్ అని. ఇంతమంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. సూపర్ 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 సూపర్. ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన, ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. నేనేం తప్పు చేయలే. నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. 5 లక్షల రూపీస్ ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. పెళ్ళైందా? అదెందుకు అడుగుతున్నావు? పెళ్ళైతే ఓకే, లేకపోతే మేడ్ చేయొచ్చని. ఒక ఆడది ఎంత మందితో ఉంటుందనేసి రాశాడు. ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు, నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్తా ఉంది. వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ ఐవీఎఫ్ చేసుకుందని చెప్తా ఉంది అండి. నీ లోపల ఏంటో ఒక తెక్కడేసుకుంటున్నాడు. నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము. ఆయన ప్రేమించామనుకో షాపింగ్లు అంటారు, సినిమాలు అంటారు, మిస్డ్ కాల్స్ ఇస్తారు, దాంతో ఉన్న మన కంఫర్ట్స్ అన్ని దొబ్బుతాయి. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది. ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నం ఉన్నారంటది, హాస్పిటల్ చూపించదు. ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు. ఒక నెల అంతా లేదు లేదు ఐవీఎఫ్ కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది. శిష్య, అద్భుతమైన ల్యాండ్. ఈ ల్యాండ్ అంతా కబ్జా చేసే నీ జాతకం మారబోతుంది. ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అని. మనిషి అయి పుట్టిన తరువాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము. విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురు అడాప్టెడ్ కూతురు. అది ఫస్ట్ ఫ్యామిలీ కాదు, సెకండ్ ఫ్యామిలీ. సెట్ అప్ అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నున్నాను ఎవరో కాదు, విజయసాయిరెడ్డి సారే అంటది. దీని బ్యాక్ ఇంత సూపర్ గా ఉందంటే మాట్లాడకుండా అమ్మాయిని ఎంకరేజ్ చేశాను. 13, 14 చక్కటి వైవాహిక జీవితం. 15లో నీ క్యారెక్టర్, నీ ఓపెన్నెస్ నాకు చాలా నచ్చాయి. చక్కగా చెప్పి ఎవరితో అవును పెద్ద ఆయన తోటే, విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని.
ఇప్పుడు నేను లవ్ చేయకపోతే నువ్వు హర్ట్ అవ్వకూడదు, నన్ను బ్లేమ్ చేయకూడదు. ఇప్పుడు నీకు నేను లవర్ని. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, పండిత్ నీ లోపల ఉన్న రవితేజ్ గారి సౌండ్ నాకు బాగా నచ్చిందిరా. కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. పెద్ద ఐడియాల పులే ఉంచుకుంటావంట. నాకు గుండెలు పగిలిపోయాయి. వాడేదో నన్ను టార్చర్ పెడదాం అనుకుంటున్నాడా? వాడు నన్ను టార్చర్ పెట్టం కాదురా, నేను వాడిని టార్చర్ పెట్టడం కోసం. నీకే పుట్టాడనే నమ్మకం. అది రెడీగా అదే తీసుకురా పోయి. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? నెల తక్కువ ఎదవ్వా. నెల తక్కువ ఏంటి, తెలివైన కదా. తారతమ్యాలు అనేటటువంటివి లేవా? లంచం తీసుకున్న తర్వాత గట్టిగా రాకూడదు. వీక్నెస్ బయటపడ్డాక వీరావేశం కూడదు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచం తీసుకున్నావు ఈ వీడియోలో రికార్డ్ అయింది. గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. చెప్పినంతా నిజమంటావా? చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.